నమస్కారం. ఆలయ కార్యక్రమానికి స్వాగతం. 24 అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంపై కొలువైన అంజనీపుత్రుణ్ణి దర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో 7 ఆలయాలు కొలువైన చిన్న కాశీ అయిన పొన్నూరు ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. రామభక్త హనుమంతుడికి గ్రామానికో గుడి ఉంటుందని అంటే అతిశయోక్తి కాదు. భారీ సంఖ్యలో భక్తులందరూ నమ్మి కొలిస్తే పిలిచే దైవంగా భావిస్తారు. హనుమంతుడు ఆలయాల్లో ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. అలా ఒక గుడిలో 11 ప్రదక్షిణాలు చేసి మనసులోని కోరికను పవనసుతుడికి నివేదిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తూ ఉంటారు. గుంటూరు జిల్లాలో కొలువైన 24 అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంపై కొలువైన అంజనీపుత్రుణ్ణి దర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో 7 ఆలయాలు కొలువైన చిన్న కాశీ అయిన పొన్నూరు ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు. 1940లో తయారు చేసిన ఏకశిలా విగ్రహానికి అత్యంత వ్యయ ప్రయాసాల కోర్చి 1950 నాటికి 24 అడుగుల ఎత్తున ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొన్నూరుకు తరలించారు. అయితే స్వామివారిని ప్రతిష్ఠించేందుకు అవసరమైన ద్రవ్యం లేకపోవటంతో 1969 వరకు స్వామివారి విగ్రహాన్ని బల్లపైనే ఉంచారు. 1969లో జగన్నాథ స్వామివారి అమృత హస్తాల మీదుగా స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమంతుణ్ణి సేవించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
ముందు నిలబడి తిలకించాలంటే తలపైకెత్తి చూడాల్సిందే. మెట్ల మార్గం ద్వారా పైకెళ్ళి స్వామివారికి నిత్య పూజలు చేస్తుంటారు. ఆకు పూజ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మంగళ, శని, ఆదివారాల్లో ఈ ఆకు పూజ చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మక్కువ చూపుతుంటారు. సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్ళిన హనుమంతుడు లంకంతా పరిశీలించి సీతమ్మ జాడ తెలుసుకుంటారు. అయితే రావణాసుడు స్వామిని బంధించే ప్రయత్నం చేయగా లంకకే నిప్పు పెట్టి వస్తాడు. రాముడి వద్దకు వచ్చి సీత జాడను వివరిస్తాడు. అంతటా సంతోషించిన రాముడు ఆగ్రహంగా ఉన్న ఆంజనేయుణ్ణి తమలపాకులతో చేసిన దండను వేసి సత్కరిస్తాడు. ఆ తర్వాతే ఆంజనేయుడికి ఆగ్రహం చల్లారిందని పురాణాలు చెబుతుంటాయి. దీంతో స్వామివారికి ఆకుపూజ చేయిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. వీరాంజనేయ స్వామివారి ఆలయంలోనే 6 ఉప ఆలయాలున్నాయి. సహస్రలింగేశ్వర స్వామి ఆలయం, కాలభైరవ గుడి, దశావతారాల విష్ణుమూర్తి ఆలయం, స్వర్ణ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు గరుత్మంతుడి గుడి కూడా ఇక్కడ ఉంది. దీంతో శివకేశవుల భేదం లేకుండా భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా 11 ప్రదక్షిణాలు చేసి తమ కోరికలను స్వామివారికి విన్నపించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తున్నారు. తమ కోరిక నెరవేరిన వెంటనే 108 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని సేవిస్తారు. అనేక పర్వదినాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. స్వామివారి ఆలయం పక్కనే అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుంది.
అనేక విశిష్టతలు ఉన్న స్వామి ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టంగానే మనసు ఎక్కడలేని ప్రశాంతత వస్తుందని భక్తులు చెబుతున్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే పవనసుతుడిని దర్శించేందుకు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.